హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. నేను టుడే వచ్చేసి హెల్దీ ప్రోటీన్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. అంటే వెయిట్లెస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి చాలా హంగర్ ఉంది, స్నాక్ టైంలో ప్రోటీన్ వెళ్ళాలి కాబట్టి మనకి ఒక డే మొత్తంలో మన వెయిట్ దగ్గర ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి ఆ స్నాక్ టైంలో కూడా ఇలా ప్రోటీన్ స్నాక్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. స్ప్రౌట్స్ కానీ చేసుకోవచ్చు, నానబెట్టిని గింజలు, ఒకవేళ పెసలు ఉన్నా, బొబ్బర్లు ఉన్నా, లేదు శనగలు ఉన్నా, ఏ అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి శనగపప్పు అండ్ బొబ్బరి పప్పు ఒక స్మాల్ బౌల్ తీసుకున్నాను అనమాట. తీసుకుని నానబెట్టాను కదా, ఒక 4 hours నానబెట్టి దాన్ని ఆఫ్టర్నూన్ అనమాట, నేను 4 to 5 ఆ టైంలో నేను స్నాక్ తీసుకున్నాను. దాన్ని మిక్సీకి వేసాను. దానికి కావాల్సిన అల్లం కానీ, పచ్చిమిరపకాయ కానీ, దానికి కావాల్సిన సాల్ట్ తర్వాత కలుపుకోవచ్చు, ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా మనం దానికి జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి అలాగే మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసిన దాన్ని అందులో కొంచెం కచ్చా పచ్చగా, ఎక్కువ స్మూత్గా కాకుండా ప్రోటీన్ మనకి పల్పు తగిలితే బాగుంటుంది కాబట్టి అలా మనం రుబ్బుకున్నాక దాన్ని అందులో క్యారెట్, క్యాప్సికమ్, మనం ఇంకా ఆనియన్ కూడా కావాలి వేసుకోవచ్చు అండి. మన టేస్ట్ తగ్గట్టుగా. ఎలాగ నేనంటే ఆనియన్ యాడ్ చేయలేదు, మీరు ఇంకా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇలా క్యారెట్, క్యాప్సికమ్ నేను అనేది యాడ్ చేశాను అనమాట. దానికి సరిపడా సాల్ట్ ముందు వేయలేదు కదా, కాలితే ఫస్ట్ మిక్సీకి వేసినప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మిక్స్ చేసుకుని దానికి కొంచెం గారెల్లా కొంచెం వత్తుకుని అవి పెనం మీద కొంచెం ఆయిల్ జస్ట్ స్ప్రెడ్ చేయాలి అంతే. చూడండి, నేను అసలు ఆయిల్ కూడా కనపడుతుంది కదా మీకు పెనం మీద. అలా వేసాక మనం ఒక గారెల టైప్లో చిన్నగా మనం ఒక 3 or 4 తీసుకోవచ్చు మనం హెల్దీగా. అలాగా 5 అయినాయి, నేను నానబెట్టిన దానికి 5 అయినాయి వడలు అనేవి. అలాగ నేను హెల్దీ స్నాక్ అయిపోయింది. జస్ట్ ఆయిల్ డ్రాప్స్ మాత్రమే వదలాలి అంతే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. అలా కొంచెం అంటుకోకుండా మనం పెనానికి అలా సిమ్లో చాలాసేపు, అంటే సిమ్లో ఉంచాలన్నమాట, ఎక్కువ హైలో పెట్టకూడదు. ఎందుకంటే అది అంతా పచ్చిగా ఉంటుంది కదా, అదంతా మనకి బాయిల్ అవ్వాలి లాన్. అంటే అలా సిమ్లో బాయిల్ అయ్యాక దాన్ని అలా మళ్ళీ ఉల్టా వేసుకుని ఎలా అయింది చూసుకోవాలన్నమాట. కాసేపు 10 minutes 15 minutes అలా వదిలేస్తే చూసుకుంటే మధ్య మధ్యలో తిప్పుతా మనకి స్నాక్ అనేది అది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇలా హెల్దీ స్నాక్ మీరు రెసిపీస్ ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు, హెర్బల్ నూడిల్స్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, ఫ్రీ ఐడి కావాలి అనుకుంటున్నారు, న్యూట్రిషన్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద స్క్రోల్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హెల్దీ లంచ్ కానీ, హెల్దీ డిన్నర్ కానీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే న్యూట్రిషన్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా టేస్టీగా ఉన్నాయండి, మీరు ఏమైనా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయండి. కడుపు కూడా నేను 2 తినేటప్పటికే సరిపోయిందనమాట. స్నాక్ హెల్తీగా మనం 2 or 3 తీసుకోవచ్చు అనమాట. మనకి అది ఆయిల్ లేదు, ప్రోటీన్ వెళ్తుంది మంచిగా, మన స్టమక్ ఫుల్ అవుతుంది. వేరే ఫుడ్ మీద కూడా మనకి హంగర్ ఉన్నా కూడా వేరే ఫుడ్ మీద మనకి మనసు వెళ్ళదన్నమాట. ఇలా హెల్తీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా పర్సనల్ రిజల్ట్ అండి.